నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 2024 ఐపీఎల్ సీజన్ లో మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్ గా నిలిచిన సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ దేశంలోకెల్లా అపర కుబేరులో ఒకరిగా నిలవబోతున్నారు. ఇప్పటికే తన కుటుంబానికి అనేక రకాల వ్యాపారాలు ఉండగా ఐపీఎల్ లో కూడా ఆమె అద్దరగొడుతున్నారు. దీంతో కావ్య మోస్ట్ రిచెస్ట్ పర్సన్ గా మారబోతున్నారు. కావ్యకు క్రికెట్ పై ఉన్న ప్రేమను గుర్తించి తన తండ్రి కళానిధి మారన్ ఏకంగా ఐపీఎల్ టీమ్ ను కొనిచ్చారు. ఇక తండ్రి ఇచ్చిన కానుకను సక్సెస్ఫుల్ బిజినెస్ డీల్ గా మార్చి కావ్య తండ్రికి మించిన తనయ్య అనిపించుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లో తళుక్కుమని మెరిసే కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్, కో ఓనర్ జూహీ చావ్లా, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతూ అంబానీ, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, కోహ్లీ భార్య అనుష్క శర్మలను మించిన క్రేజ్ సంపాదించింది సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్. కేవలం క్రేజ్ మాత్రమే కాదు, తన జట్టును విజయ పథాన నడిపించిన నాయకురాలిగా కూడా నిలిచారు. ఆ రెండే కాదు, తండ్రి నమ్మి అప్పగించిన బిజినెస్ ను రెండింతలు చూసి భారతదేశంలోనే తర్వాతి తరం అపర కుబేరుల్లో ఒకరిగా నిలవబోతున్నారు కావ్య. ఈసారి సన్ రైజర్స్ లీగ్ మ్యాచ్ల్లో అద్దరుకొట్టడంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లను చూడటానికి జనం ఎగబడ్డారు. టీవీల్లో కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు రేటింగ్ అమాంతం పెరిగింది. ఎస్ఆర్హెచ్ జట్టుకు అడ్వర్టైజ్మెంట్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక జట్టు ఫైనల్ దాకా వెళ్లడంతో ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల వచ్చే అదనపు ఆదాయం కూడా సమకూరింది. ఫలితంగా ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 58% పెరిగింది. 2023 ఐపీఎల్ ముగిసే నాటికి ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ 416 కోట్లుగా ఉండేది. 2024 సీజన్ ముగిసేసరికి అది 1054 కోట్లకు చేరింది. అంటే డబుల్ కన్నా ఎక్కువ. వచ్చే ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కు స్పాన్సర్లు ఇప్పటి నుంచే క్యూ కడుతున్నారు. ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ పెరిగిన క్రెడిట్ అంతా తన కూతురికే ఇస్తున్నారు తండ్రి కళానిధి మారన్. క్రికెట్ పై తన కూతురుకున్న మక్కువతో కళానిధి మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కించుకున్నారు. తాను పెద్దగా జోక్యం చేసుకోకుండా తన కూతురికే బాధ్యత అంతా అప్పగించారు. క్రికెట్ పై ప్రేమే కాదు, బిజినెస్ కామర్స్ లో విద్యావంతురాలు కూడా కావడంతో కావ్య క్రికెట్ ను మంచి బిజినెస్ గా మార్చేశారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో బీకామ్ చదివిన కావ్య లండన్ లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపార లక్షణాలకు యూకే చదువు తోడవడంతో కావ్య దూసుకుపోతున్నది. తన కుటుంబానికి చెందిన 33 ఛానళ్లతో కూడిన సన్ నెట్వర్క్ బాధ్యతలను కూడా కావ్యనే చూస్తోంది. ఇక ఇటు ఎస్ఆర్హెచ్, అటు సన్ నెట్వర్క్ బాధ్యతలు మాత్రమే ప్రస్తుతం కావ్యకు అప్పగించారు. అయితే అతి త్వరలోనే తన మొత్తం బిజినెస్ ను కావ్యకు అప్పగించాలని కళానిధి మారన్ భావిస్తున్నారట. కళానిధి మారన్ కు 33 టీవీ ఛానళ్లు, 45 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు, అనేక న్యూస్ పేపర్లు, సన్ పిక్చర్స్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థ, సన్ డిటిహెచ్, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికాలో నిర్వహించే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో కూడా సన్ రైజర్స్ జట్టు ఉంది. ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కూడా వీరి కుటుంబ సభ్యులదే. కళానిధి మారన్ తండ్రి మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్. కళానిధి ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరి బంధువు. కళానిధి మారన్ కు మొత్తం 23,633 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక 24,000 కోట్ల ఆస్తి ఉందని నవభారత్ టైమ్స్ లెక్క కట్టింది. కళానిధి మారన్ ఇప్పుడు దేశంలోనే 77వ అతిపెద్ద సంపన్నుడు. ప్రపంచంలోని అపర కుబేరుల్లో కళానిధి స్థానం 1337. కళానిధి మారన్ కు కావ్య ఒక్కతే కూతురు. దీంతో ఆయన ఆస్తి మొత్తం కావ్యకే చెందుతుంది. అప్పుడు కావ్య దేశంలోనే అతి చిన్న వయసులోనే అతిపెద్ద సంపన్నురాలి హోదా దక్కించుకుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతూ అంబానీదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానం కావ్యకే దక్కే అవకాశాలున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ కోల్కతా ఓనర్ షారుఖ్ ఖాన్ 6,000 కోట్ల ఆస్తితో కావ్య మారన్ కన్నా చాలా వెనుకే ఉన్నారు.